ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఈ ప్రయాణంలో మీరు చాలా యంగ్గా కనిపిస్తారు ఇప్పటికీ. ఏంటి మీ ఆరోగ్య రహస్యం? అదంతే లుకింగ్ మాకు కనిపించడానికి. నాకు 70+ అదేం లెస్. నేను హ్యాపీగా పెట్టుకుంటాను. అప్రిషియేషన్ నాకు హ్యాబిట్. ఎవరినైనా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్కి నెలకు 2 సార్లు ఫోన్ చేస్తాను. కీరవాణి గారు అంటే ఇంకా మహాప్రాణం. ఆయన మ్యూజిక్, ఆయన ఇదంతా అంటే నాకు చాలా ఇది. మా తరం అయిపోయింది. కీరవాణి గారు మ్యూజిక్ అది సంప్రదాయంగా ఉంటుంది. ఏ టైప్ అయినా ఆయన వెర్స్టైల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా సీజన్ ఆనందంగా హ్యాపీగా అంతే. నేను ఇంకా పాటలు ఇంకా ఇవాళ ఎవరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన పాటలు వింటూ ఉంటాను. తమను వాడు ఇంకా మాకు మేనల్లుడు. వాడి పేరు పెట్టిందే నేనే. సాయి అని పెట్టాను. వాడు తమన్తో పెట్టి తమన్ సాయి అని పెట్టుకున్నాడు. తమన్ ఎస్ అంటే సాయి. వాళ్ళ నాన్నగారు మీకు బాగేది కదా? మా ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు మా ఇంట్లోనే ఉండేవాడు. వాడికి డ్రమ్స్ నేను సింగపూర్ నుంచి డ్రమ్స్ నేను తెచ్చి మా ఇంట్లోనే నేర్చుకొని అలా పైకి వచ్చాడు. వాళ్ళ పెళ్లి కూడా మేమే చేసాం. తమను వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి మేమే చేసాం. సార్ ఈరోజు మ్యూజిక్ సినిమా సంగీతం ఎలా ఉంది? తెలుగు సినిమా మ్యూజిక్ బాగుంది సార్. ఇంకా స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. స్వేచ్ఛ ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు షూటింగ్స్కి ఎక్కడికైనా వెళ్తే కూడా అక్కడికి కూడా వీళ్ళు పిలుచుకొని చేసుకుంటున్నారు అంటున్నారు. చేయించుకోవడం తప్పలేదు. ఇప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్ చాలా బాగుంటుందని నేను తెలుస్తుంది. వెరీ గుడ్. దాంట్లో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పిక్చర్లో డైరెక్టర్ కదా, అన్ని పాటలు. రాజమౌళి గారు, కీరవాణి గారు, ఆయన బ్రాండ్ కీరవాణి గారు. గ్రేట్ మ్యూజిక్ తెలుగులో. సార్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పర్సనల్గా మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరండి? అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 2-3 పేర్లు చెప్పాలంటే. పాత వాళ్ళల్లో నాకు పెండియాల గారు, సత్యం గారు. ఆయన కాపీ మాస్టర్, కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. అవును, అది చేయటం కూడా చాలా కష్టం. కాపీ కూడా ఆయన రాజా నాగేంద్ర చాలా పాటలు అడాప్ట్ చేసిన పాటలే ఉంటాయి. అది కాపీ కాదండి, అడాప్ట్. మా నాన్నగారు కూడా చేశారు. ఈ రే తీయనిది అది లవ్ ఈస్ బ్లూ అని ట్యూన్. అలో అలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి, అది ముస్తాఫా అని ఒక పాట. అలాగే అడాప్టింగ్ చేసేవాళ్ళు. తీసుకుంటారు అంతే బిట్. అది దాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్. అంతే తీసుకొని వాళ్ళ పద్ధతిలో. ఇప్పుడు కొంతకాలం ముందు డైరెక్ట్గా మైకిల్ జాక్సన్ సీడీలు అవన్నీ తెచ్చి చేయించుకునేవారు కొంతకాలం. మనీష్ శర్మ కూడా చాలా బాగా చేస్తాడు. నాకు చాలా కావాల్సినవాడు. నా దగ్గర నుంచే వచ్చాడు మనీష్ శర్మ. చాలా బాగా, అతను కూడా చాలా జ్ఞానస్తుడు. ఇప్పుడు రితము, మెలడీ అన్నీ ఉంటాయి. సాహిత్యం ఉంటుంది కదా మామూలుగా సినిమాలో. రితము, మెలడీ, సాహిత్యం మీకు బాగా మీకు కనెక్ట్ అయ్యేది ఎక్కడ? మీరు కనెక్ట్ అవుతారు ఈ మూడిట్లో? ఆ సాహిత్యానికి కూడా ఒకప్పుడు సాహిత్యానికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు కేవీ మహాదేవన్ సంగీత దర్శకులు. అంటే వాళ్ళు కేవీ మహాదేవన్ గారే కాదు సార్. ఎందుకంటే కేవీ మహాదేవన్ గారు ఏంటంటే లిరిక్ రాసిన తర్వాత ఆయన ట్యూన్. ఇంతవరకు ట్యూన్ ఆయన అస్సలు లిరిక్ లేకుండా. మాకేంటి ఈజీ ఏంటంటే మీరు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఒక 4 ట్యూన్లు లా 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 లేకపోతే లా 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 అంటే ఏమి పాడేదన ఏదో రాయించుకుంటారు. అది మీ కష్టం. లిరిక్ చేయటం చాలా కష్టం. అది ఈయన వచ్చేసి కేవీ మహాదేవన్ గారు నాకు లిరిక్ తండ్రి, రాసేసి తండ్రి అని. ఈయన రాయుడు. ఆయనకి ఎవరు ఆత్రేయ గారే ఎక్కువ పాటలు. ఆయన పేరు చంపేస్తుంటాడు. రాయుడు, పాటలు రాయుడు. అవును, నేను అంటుంది అదే. ఇప్పుడు మామూలుగా సాహిత్యం రాసిన తర్వాత దానికి కంపోజ్ చేసేవాళ్ళు కేవీ మహాదేవన్ గారు లాంటి చాలామంది డైరెక్టర్లు. తర్వాత అది మారిపోయి వీళ్ళు మీరు పేరు ట్యూన్ చేస్తారు, ట్యూన్కి రాయించడం అనే కల్చర్ వచ్చింది కదా. ఇందులో రితము, అలాగే మెలోడీ, తర్వాత సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం భావం. ఈ మూడిట్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఎక్కడ సార్? రితం ఉండాలండి. రితం అంటే పెప్పు ఉంటుంది. అందుకని డామ్ అని డ్రమ్స్ కొడితే కొన్ని మాటలు బా అన్న వర్డ్ ఉందనుకోండి, అక్కడ డుప్పుని పడితే బా వినపడుతుంది, పా అని వినపడుతుంది. సాహిత్యం వినిపించాలి కదా. సాహిత్యం వినపడుతుంది. అలా కొంతకాలం జరిగింది. ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చేసి ఇప్పుడు వాయిస్ను కూడా మంచి స్వీట్ వాయిస్. ఒకప్పుడు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఇదండి. ఒక సుశీల గారి వాయిస్ అంటే ఆహా ఏం వాయిస్ అండి, బాలు గారిది ఏం వాయిస్ అండి. ఇప్పుడు వాయిస్ని తెలియకుండా ఏదో గ్యాడ్జెట్స్ వేసి ఒక
ఫ్లాంజింగ్ టైప్ పెట్టి కొన్ని కొన్ని పాటలు చేశారు కొంతకాలం. ఒక పాట కూడా చెప్తాను నేను. ఆ పాటకి వాయిస్ మీద గ్యాడ్జెట్ వేసి చేశారు. తర్వాత అది తమన్ భలే తెలివిగా ఎక్కువ ఇదే ఇలాగే చేయకూడదు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు సర్దుకొని ఇప్పుడు చూడండి సామాజ వరగమన అని చేశాడు. ఎంత చక్కగా చేశాడు. అవును. ఇంకా కీరవాణి గారిది అయితే పాట వింటూ రాసేసేవచ్చు. క్లారిటీ అంత క్లారిటీ. బీట్ సాంగ్స్ కోటిది బీట్ ఎక్కువ. ఆయన చాలా మంచి పాటలు చేశాడు. మంచి మెలడీ మణి కొండగాలి అదొకటి. శ్రేహాని కన్నమిన్న ఎంత మంచి పాట. చాలా ఉన్నాయి. ప్రతి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ మనకు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి అంతే. సరే ఇప్పుడు టెక్నాలజీ టాపిక్ మీరే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దగా అవే కంపోజ్ చేసేస్తున్నాయి, అవే గొంతులు పెట్టి పాడేస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి సార్? లేదు సార్, అది అంత టెంపరీ సార్, అది ఆర్టిఫిషియల్ అదంతా. బట్ ఇదొకటి వచ్చింది మా దగ్గర ఏంటంటే ఇప్పుడు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లూప్స్ అని వచ్చినాయి. ఒకటి ఆన్ చేసి ఇలా నొక్కితే డంగ్ 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 ఒకటి నొక్కితే మీరు దీంట్లో ఆడ 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 ఆడంచింది నేను పత్తన నిన్ను నేను అని రాయించవచ్చు పాట. ఇలా నొక్కితే అది అందులోనే వచ్చేస్తుంది పాట కూడా వచ్చేస్తుంది. పాట రాయించవచ్చు అనమాట. లూప్ సిస్టమ్, ర్యాండమ్ సిస్టమ్స్ అని వచ్చినాయి. దాంట్లో చాలా పాటలు ఇవాళ వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఈ టెక్నాలజీ? అలా ఇటు అవుతున్నాయి సార్ పాటలు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. సామాజ వరగమన ఉంది, అదే సినిమాలు ఎన్నో పాటలు వచ్చినాయి, అవన్నీ చేయించుకున్న పాటలు. కొన్ని సినిమాల్లో అది లూప్ వేసి ర్యాండమ్ అదే వచ్చేస్తుంది. డంగ్ 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 చెప్పేసి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తుంది ఎలా ట్యూన్ చేయాలని. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని, మనిషి సహజమైన కళ బ్రెయిన్ని వాడుకున్న సహజమైన సంగీతాన్ని పుట్టుకతో వచ్చింది. లేదు సార్, మ్యూజిక్ అది పనికిరాదు సార్. ఆర్టిఫిషియల్ ఏఐతో పాడిచ్చారంటే ఎవరో, అది కూడా అంత కొంచెం తెలిసిపోతుంది సార్. సోల్ ఉండాలి, సక్సెస్ అవ్వదు సార్. మ్యూజిక్ లో మాత్రం సక్సెస్ అవ్వదు, ఇంకా దేంట్లోనే అవుతుంది. ఆత్మ ఉండాలి, మనిషి ఉండాలి అక్కడ. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఏఐ కాదు, ఇక్కడ ఈ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓఐ కావాలి, ఓఐ కాదు, ఒరిజినల్ ఇంటెలిజెన్స్, ఒరిజినల్ కరెక్ట్. ఓఐ ఉండాలి, ఏఐ పనికిరాదు మంచి మ్యూజిక్ కి. అవును, ఏదో అలాటప్ప సినిమాలు అలాటప్ప సినిమాల్లో ఎన్నో వస్తున్నాయి మీకు, మనం టీవీలో చూస్తున్నాం కదా, 1 వీక్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అలాంటి సినిమాకి పనికి వస్తాయి. కానీ ఒక అలవైకుంఠపురం కానీ, లేకపోతే గుంటూరు గారం కానీ, లేకపోతే ఇప్పుడు ఓజీ అవన్నీ ఓఐలు అన్ని. అది ఓజీ ఒకటి, తర్వాత అదే ఇప్పుడు బాహుబలి 1, 2 అని ఒక సంవత్సరం మ్యూజిక్కి ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి ఉంటారు. అవును, అంటే బాగా రావాలి, అంత బాగా రాదు. అవును, రాజీ పడకుండా ఆ సినిమా చేస్తే కీరవాణి గారు ఇంకో సినిమా చేయలేరు. ఫుల్ టైం ఆ సినిమా మీదే ఉండాలి. సార్ చివరికి వస్తే మీకు భక్తి కూడా ఎక్కువ కదా, దైవభక్తి, నమ్మకం ఎక్కువ. మీరు మామూలుగా ఏదైనా ఒక సినిమా మీరు చేసిన సినిమాలకి, కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాల వాటికి కూడా రిలీజ్ కాబోయే ముందు మీరు దేవాలయాలు దర్శనం చేసుకుంటారంట, అది ఏంటి సార్? అది నేను కాదు సార్, నేను సాంగ్ చేసేటప్పుడు మాత్రం విఘ్నేశ్వరుడిని అనుకుంటాను, సరస్వతిని అనుకుంటాను, మా అమ్మ నాన్నగారు అనుకుంటాను. ఈ పాట నాతో బాగా చేయించానని అన్నమయ్య సంకీర్తనలో చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. నేను రికార్డ్ చేస్తాను, గెస్ట్గా కూడా వెళ్తున్నారు కదా, చాలా రికార్డ్ చేస్తున్నాను అది. అందులో అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్యని దండం పెట్టుకుంటాను. మా నాన్నగారు వెళ్ళేవారు సినిమా రిలీజ్ అంటే ముందు రోజు. డైరెక్టర్ నక్షత్రం, గోత్రం, ప్రొడ్యూసర్, ఎందుకంటే వాళ్ళకే కదా 4 డబ్బులు రావాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదా అని అర్చన చేసి వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చేవారు. అంటే ఆయనలో అంత కోపము, అంత ఇది లేదు సార్ ఆయనకి, వ్యక్తిగత ఆయన ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ, అంతే. అది కానీ దెబ్బతింటే సార్ ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి. మీరు కోపం అన్నారే, కోపం కాదు. ఎలా ఉండాలంటే రామారావు గారి సినిమాలు ఎన్ని సినిమాల్లో సగంలో వచ్చేసారు. అవును, మాయాబజార్ ఉందిగా, మాయాబజారు, అందులో కేవీ రెడ్డితో చక్రపాణి వల్ల వచ్చేసారు. అదే తర్వాత ఎన్ని సినిమాలతో వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. అదే మళ్ళీ ఆయనకి ఏంటంటే ఆయన ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మగౌరవం దెబ్బతింటే కర్షణం కూడా అక్కడ ఉండదు. అంతే. ఇది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా నిర్మాత బాగుండాలి, దర్శకుడు బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి,
వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము, ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతో అభిమానంగా ప్రేమగా దేవాలయాలకు వెళ్ళి ఆయన వాళ్ళ పేరు మీద కూడా పూజలు చేయించేవాడు అన్నారు కదా, అది గొప్ప విషయం కదా, అది ఎవరికి తెలియదు ఆ విషయం, ఫస్ట్ టైం అది తెలుసుకుంటున్నాం. సో మీరు అన్నమయ్య కీర్తనలు ఎన్ని కంపోజ్ చేశారు సార్? 340 అండి, ఇంకో 10 వచ్చినాయి, 350 అవుతాయి అనమాట ఇది ఫినిష్ చేస్తే. సినిమా సంగీత దర్శకుల్లో అన్నమయ్య కీర్తనలు స్వరపరిచిన వాళ్ళలో ఎక్కువ నెంబర్ మీరే అని చెప్పాలి కదా? సినిమా పరిశ్రమలే కాదు, టీటీడీ పరిశ్రమలు కూడా. అవునా? బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు ఎక్కువ, అవును, ఆ తర్వాత నేనే. అవునా? ఆయన 1000 కూడా చేశారని మొన్న విభూషణ్ శర్మ గారు చెప్పారు. అవును, టీటీడీ విభూషణ్ శర్మ గారు స్పెషల్ ఆఫీసర్, విభూషణ్ శర్మ గారు దీనికి ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ చీఫ్ ఆయన చెప్పారు మొన్న. నేను ఇది అయితే 350 అయిపోయినట్టు సార్. ఇంకా చేస్తున్నారు ఇంకా ఉన్నాయి, ఇంకొక 300-400 చేస్తాను. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఒకటి చేశారు, అవునవును, దానికే కొన్ని వందలు చేశాను. సార్ చివరిగా ఇది పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా గ్రాండ్గా. రేపు నవంబర్ 23కి నుంచి మొదలై నెక్స్ట్ 2026 నవంబర్ 23కి ఆయన శత జయంతి ఉత్సవాలు ముగిస్తాయి. ఇప్పటికే మరి ప్రపంచం అంతా జరుగుతోంది. నాన్నగారికి బాబాకు కూడా బాగా అనుబంధము, మీరు కూడా సత్యసాయిబాబాతో ఇది ఉంది కదా, ఏమైనా చేశారా సార్ ఈ సెంటినరీ? ఆయన ఇచ్చిందే సార్, ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇంకో చైన్ ఇచ్చారు, అది ఆయన సృష్టించి ఇచ్చారు అన్నమాట. బాబాతో అనుబంధం తలుచుకుని మీరు కంపోజ్ చేశారు పాటలు? నేను ఎవ్రీ ఇయర్ ఆయన చేస్తుంటానండి. ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేకి వాళ్ళు స్వామి లేరని ఇప్పుడు వెళ్ళడం మానేశాను నేను అక్కడికి. స్వామి ఉన్నంత వరకు నాకు పెద్ద భక్తి లేదండి, ఆయన అంటే అంత ఇష్టం. చాలామంది కాంట్రవర్సీలు ఉన్నాయి, కొంతమంది ఆయనని ఉన్న ఊరికి అంత అబద్ధం అని కొందరు అనేవాళ్ళు ఉన్నారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, పిచ్చ భక్తులు ఉన్నారు. నేను పిచ్చ భక్తుడిని కాదు, క్రిటిసైజ్ చేయను సార్. ఆయన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇచ్చారు, అది తప్ప? అది గుర్తు లేదా? సేవ. అక్కడ ఆ పుట్టపర్తి అనే వాళ్ళకి నీళ్లు లేని వాళ్ళకి మొత్తం ఫుల్ నీళ్లు ఇచ్చారు. తమిళనాడుకి 350 కోట్లు ఇచ్చారు. మీకు సడన్గా ఒక కారు ఊరు వెళ్తున్నారు సార్, కార్ బ్రేక్ డౌన్ అయింది సార్, బ్రేక్ పంచర్ అయిపోయిందో లేకపోతే ఏదో మీరు అయ్యో ఫ్యామిలీతో ఉన్నారు, ఆ టైంలో మీకు ఏదో హెల్ప్లెస్, మీరు ఏంట్రా అప్పుడు సెల్ ఫోన్ లేదు ఏమీ లేదు, ఎలాగా అన్న టైంలో ఒక కారు ఏదో వచ్చి ఏమైంది సార్, ఏం ప్రాబ్లం, రండి నేను చేసిస్తానని మిమ్మల్ని రెడీ చేసి కారు మళ్ళీ స్టార్ట్ చేసి ఇంతే. అప్పుడు ఆడేవాడు మీకు దేవుళ్ళలాగా వచ్చాడు అంటాం కదా, దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడాడు, లేకపోతే నేను అందుకునేవాడిని కాదు అంటాం. అదే సత్యసాయిబాబా, చాలా బాగా చెప్పారు, అదే దేవుడు. ఆయన అలా మీకేమైనా ఉన్నాయా సార్ ఆయనతో ఏమన్నా అటువంటి? ఆయనే చెప్తుంటారు సార్, చాలామంది సార్లు అన్నారు. అక్కడికి వెళ్తే ఇదొక ఇన్ఫర్మేటివ్, అక్కడ ఉన్నంత వరకు కొంగు ఇలా వేసుకుంటారు సార్, కొంగులు వేసుకొని ఇలా కూర్చుంటారు. ఆయన గమనించి ఒకరోజు అన్నారు, ఆయన ఒక్కోసారి ఆయనే స్వామి అంటారు. స్వామి ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కొంచెం హ్యుమానిటీ కూడా ఉంటుంది, కృష్ణుడు కదా, అవును, ఆయన ఇలాగా స్వామి ఉన్నంత వరకు మీరు కొంగుముడులు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. స్వామి అటు వెళ్ళిపోగానే రూమ్లోకి మీరు ఇంకా మళ్ళీ డ్రెస్సులు మారిపోతాయి, మీ స్టైల్స్ మారిపోతాయి, అన్ని తెలిసాయి, అన్నీ నాకు తెలుసు మీ గురించి, ఈ వేషాలంతా నా దగ్గర వెయ్యొద్దు అన్నారు. సార్ మీకేమన్నా ఆయనతో ఏమైనా ఉన్నాయా సార్, బాబాతో ఏమన్నా ఇటువంటి ఒక సంఘటనలు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని ఇచ్చారు మీకేమన్నా? నాకు అయ్యింది సార్ ఒకసారి, అది నేను వాళ్ళకి రేడియో సాయి, రేడియో టీవీ అందులో కూడా చెప్పాను. ఒకసారి హెవీ రైన్ సార్, అప్పుడు డెక్కాన్ ఫ్లైట్ అనే ఉండేది, వీల్స్, అప్పుడే కొత్త ఎయిర్లైన్స్ అనేది, ఎప్పుడు ఇండియన్ ఎయిర్లైన్సే, నెక్స్ట్ డెక్కాన్ అనేది ఒకటి వచ్చింది, లో బడ్జెట్ ట్రైన్, డెక్కాన్ ఫ్లైట్, హెవీ రైన్ అనమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి వాడికి ఏం కనబడట్లేదు. అప్పుడు అందరు భక్తులే ఆ రోజు, చార్టర్డ్ ఫ్లైట్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్. ఆయనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కదా ప్రశాంత్, పుట్టపర్తిలో ఉంది. ఆ రోజు వాడు పైలట్ చెప్పేశాడు, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం, వాతావరణం అనుకూలం కావట్లేదు, మనం ల్యాండ్ అవ్వలేము, ల్యాండ్ అవుతే క్రాష్ అయిపోతుంది ఫ్లైట్, నాకు ఎయిర్పోర్టే కనబడట్లేదు, అది ఇది మొత్తం మాయగాల్లో ఉన్నాం మనం, నేను రిటర్న్ అయిపోతున్నాను. అప్పుడు వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారు, నేను మామూలుగానే కూర్చున్నాను, నాకు అంత ఇది లేదు కదా, చూద్దాం నేను అదే ఏం చేస్తాం మరి, పైలట్ మళ్ళీ ఫ్లైట్ పడిపోతే పోతాం కదా, సరే అతని డెసిషన్ అతనిది అన్నట్టు.
వాళ్ళు మరి నో పైలట్ ఓ సాయిరామ్ సాయిరామ్ అని ఒకే అరుపులు భజన్స్ అన్ని చేస్తున్నారు. ఆడు అన్నాడు కాసేపు ఆపండి అవన్నీ, మీ స్వామి కదా వాడు అనేసాడు. మీ స్వామి కదా, మీరు భక్తులు వస్తున్నారు కదా, మీరు ప్రే చేయండి, సాయిరామ్ సాయిరామ్ అనండి, నాకు దోవ కనబడితే నేను ల్యాండ్ చేస్తాను అన్నాడు. నిజం సార్, ఇది సత్యంగా చెప్తాను దీని మీద ఒట్టు. వాళ్ళు అలాగే చేశారు సార్. సాయిరామ్ 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 సాయిరామ్, వీ వాంట్ టు ల్యాండ్, వీ వాంట్ టు ల్యాండ్, వీ వాంట్ టు ల్యాండ్ అన్నారు సార్. మేఘాలు ఇలా ఎండిపోయినాయి, ల్యాండ్ చేశాడు సార్. అద్భుతం. అది ఇది నాకు ఒకసారి కంటితో మీరు డైరెక్ట్ స్వయంగా చూసి, నేను స్వయంగా చూసాను. సో అలాగా బాబాతో ఆయన పట్ల ఉండే ఇష్టంతో ఎవ్రీ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజుని మీరు ఆయన పాటలు కంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శత జయంతి సందర్భం కూడా చేశారా? చాలా దగ్గర 30-40 పాటలు, బ్యాలెన్స్. సార్ మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా సార్? భవిష్యత్తు ప్రాజెక్టులు ఇది నేను చెయ్యాలని ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా సంకల్పం? ఉన్నారు సార్, ఉన్నాయి. నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, సస్పెన్స్ ఉన్నాయి సార్. అలాగే మీ వారసత్వం ఏమైనా కొనసాగుతుందా సంగీతంలో? లేదండి, పాప పాడుతుంది. అప్పుడు మ్యూజిక్ టీచర్గా క్లాసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. వరల్డ్ వైడ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి ఆన్లైన్ క్లాసెస్. కరోనా వచ్చి కొన్ని బాగుపడినాయండి. కరోనా వచ్చి బాలుగారు పోగానే బాలుగారు పోయిన తర్వాత బాలుగారు వాయిస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయిపోయింది. మా రాము అని ఉంటాడు, నెల్లూరు రాము అని, వాడు బిజీ. రాము కాల్ షీట్ తీసుకొని ప్రోగ్రామ్ డేట్లు పెడుతున్నారు తమిళనాడులో. అలాగా ఇవి ఎక్కువైపోయినండి క్లాసులు. ఆన్లైన్ అనేది కరోనా టైంలో ఆన్లైన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్లో అవి అలా కంటిన్యూ అవుతుంది. అమ్మాయి అలాగా ఈ అమ్మాయి క్లాసులు ఇస్తుంది, ఆన్లైన్ క్లాసెస్. ఒక అమ్మాయి మీకు? అమ్మాయి బాబు. అబ్బాయి ఈజ్ ఎంప్లాయీ మురుగప్ప గ్రూప్స్లో ఎంప్లాయీ. ఓకే ఓకే. అమ్మాయి సంగీతం వరసత్వం కొనసాగుతుంది అంతే? మనోడు కూడా వాడు ఏదో పాడుతున్నాడు. మొన్న తిరుపతిలో నాద నీరాజనం ప్రోగ్రాంలో పాడాడు. వెరీ గుడ్. అది నేను ఎందుకంటే సంగీతం మీ ఇంట్లో సంగీతం రాజేశ్వరరావు గారితో ప్రారంభం అవ్వలేదు, మీతో ముగియలేదు. అది ఎప్పటి నుంచో మీ ఇంట్లో తరతరాల నుంచి సంగీతం ఉంది. ఆ జనరేషన్స్ తరతరాలు మీ అమ్మాయి మీ మనవడు వాళ్ళలో కూడా సంగీతం ప్రవహిస్తూనే ఉంది. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్.